ఇవాళ ఏం వారం అన్నా అనుకుంటా వారం రోజులల్లా 8 దినాలు ఏదో ఓ తీర్లా ముచ్చటతోని వార్తలలో ఉంటాడు మన ప్రియతమ నేత బండి సంజయ్ సార్. ఓ దిక్కు పబ్లిక్ అంతా బీజేపీ సర్కార్ చేయంగా పెట్రోలు డీజిల్ రేట్లకు జనం బుచ్చుకుంది అని అంటే నాకే జరం వచ్చి 3 రోజులు ఇవ్వలే అని కొత్త ముచ్చట ముంగటేసుకుంది ఇట్లా సారు. ఏమేం సార్ ఏదో జ్వరం పట్టుకుంది అడ్డం పడ్డా అని పీకర్ పడుతురట, ఏంది అసలు ముచ్చట? నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. అదట ఇన్నర్గా నాకు మోడీ స్ఫూర్తి, అందుకే 20 ఏండ్ల సంధి ఎన్నడు జ్వరం రాలేదు. కానీ మొన్న హైదరాబాద్లో పాలు తాగిన గంతే జ్వరం వచ్చి 3 రోజులు బెడ్ మీద అడ్డం పడి డబ్బా రొట్టెలు తిన్నా అని చెప్పుకొచ్చిండు బండి సార్. ఇట్లా అసలు లెక్కకైతే ఆ జ్వరం కూడా రావచ్చు సార్ మీకు. పులసొంటి లీడర్ అయ్యి మీరు పులికెనడన జ్వరం వస్తుందా? ఏదో జర పెయిన్ ఆరాజ్ అనిపించినట్టున్నది, దానే జ్వరం అనుకొని జరంత రెస్ట్ తీసుకుని మీరు, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ మీరే చెప్తిరి మోడీ స్ఫూర్తితోని పనిచేస్తున్నా కాబట్టి జ్వరం రాలేదు అని. మరి ఇంకేంది కాకుంటే మేము పువ్వు పార్టీ సర్కార్లు ఉన్న రాష్ట్రాలలో కట్టిన కొత్త బ్రిడ్జీలు బిల్డింగ్లు నెలల్లో పట్టిన కుప్పగూలు అడ్డం పడితే గానీ విశ్వగురు నరేంద్ర మోడీ సార్ కింద పనిచేసే మీ పార్టీ లీడర్లకి జ్వరం వచ్చి అడ్డం పడు అంటే అయ్యే ముచ్చటేనాది? ఏనాటికి కాదు. అయినా హైదరాబాద్లో పాలు తాగితే జ్వరం వచ్చిందని అంటే ఆయనతో కల్తీ పాల కథ చేయంగానా ఏంది? అట్లయితే పట్టణంలోనే ఉన్న కోట్ల మంది తెల్లారేస్తే పాలు తాగుతున్నారు. అందులో ఎంతమందికి మరి కల్తీ పాలతో ఖరాబ్ అవుతుందో పానము. సెంట్రల్ మినిస్టర్ అయ్యండి మరి ఆ ముచ్చట మీద కూడా నజరేపిస్తే ఇంకెవ్వరు కూడా మీ లెక్క జ్వరం తెచ్చుకోకుండా ఉంటారో అనుకుంటా కామెంట్లు వేస్తురో బండి సారుకు మళ్ళీ ఎన్నడూ జ్వరం రావద్దు అనుకుంటా ఇలా ఏ వారమన్నా నరుచుకొని గుడి పోతందుకు తయారవుతున్న కమలం క్యాడరు. రాజ్యసభ సీట్ జయంగా రగడ గట్టిగానే నడుస్తుంది తెలంగాణ పాలిటిక్స్ లా. మీనాక్షి నటరాజన్ పంచాయతీ మీద బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీదంటే మీదే తప్ప అనుకుంటా, మీ కుట్ర అంటే మీ కుట్ర అనుకుంటా బద్నాంలతోని బండలు ఎత్తేసుకుంటే ఇయాలిగో హరీష్ రావు సార్ కూడా వచ్చి అసలు గల తేడైంది అనుకుంటా మీడియా చిచ్చాట్లా వాడి వేడిగా మాట్లాడింది ఇట్లా. తెలంగాణలో 2 ఒద్దుల సంధి బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల నడుమ ఫైటింగ్ చాలు చేసిన మీనాక్షి నటరాజన్ ముచ్చట మీదనే కాకుండా ఇంకొన్ని ముచ్చట్ల మీద కూడా మాజీ మంత్రి హరీష్ రావు సార్ మీడియాతోని చిట్చాట్ చేసుకుంటా ఇట్లా మస్తుగానే మాట్లాడింది. అలా మీనాక్షి నటరాజన్ నామినేషన్ కొట్టేసే ముచ్చట వెనుక సొంత పార్టీల కుట్రనే ఉన్నది. ఈ నామినేషన్ తప్పుల గురించి లీకులు ఇచ్చింది ఎవరనేది రేవంత్ రెడ్డి ఎంబటే తెలుసాలే. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఆశపడి రేవంత్ రెడ్డికి మస్తు దగ్గర మనిషి ఈ వెన్నుపోటుకు ముంగట పడ్డాడని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకొచ్చిండు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి ఉండి కేసుల ముచ్చట మీద సమాచారం మాకు తెలంగాణ కాంగ్రెస్ కేలే వచ్చిందని కుండ బద్దలు కొట్టిండు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలా అని అనుకుంటా కాంగ్రెస్ ఇజ్జ తీసి గజ్జె కట్టినంత పని చేసిండు. ఇదివరకు కూడా ఆమెకు రాజ్యసభ సీట్ రాకుండా అడ్డం పడ్డాయననే ఇప్పుడు కూడా ఈ కుట్ర చేసిండు. మరి ఇట్లా సొంత పార్టీ ఇన్ఛార్జికే వెన్నుపోటు పొడిచే లీడర్లు ఇంకా కామన్ పబ్లిక్ ఏం న్యాయం చేస్తారు ఏం కథ? ఈ నామినేషన్ కొట్టేసరి కుట్ర మీద రేవంత్ రెడ్డి సిట్ విచారణ చేపిస్తాడో లేకుంటే ఇంకేదైనా విచారణ చేపిస్తాడో గానీ మొత్తానికి అసలు ఏం జరిగిందో నిజాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసిండు. కేసీఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కడితే ఆడికి ఓన్ రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నాడు. ఆడితోనే ఆగకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నాడు. చూస్తుంటే చదువు శారుడు బల్పాలు దోషాలన్నట్టుగానే ఉంది సీఎం తీరు అనుకుంటే ఎక్కిరిచ్చిండు గట్టిగానే. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఆయన ఇంటికి దగ్గర పొంటే ఏకంగా 100 కోట్లతోని బోధి పెవిలియన్ పేరుతోని ఓ పిరం గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాడు. అర్ధరాత్రి పూట ఇంటామే ఫ్యామిలీతో కలిసిపోయి మరి ఆడ పండ్లను సోపాలను స్వయంగా షేకింగులు చేస్తున్నాడు. ఈ గెస్ట్ హౌస్ కోసం మొదలు వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతోని ఓ 7 కోట్లతో జీవో ఇచ్చి ఇప్పుడు దాన్ని 100 కోట్లకు పెంచారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ 17 కోట్లతో ఇనుప కంచెలు ఫుట్బాల్ ఆడుకునే తందుకు 10 కోట్లతో స్టేడియం కట్టించుకొని సీఎం సార్ సోకుల వాడుతున్నాను మస్తుగానే మండిపడ్డాడు మాజీ మంత్రి హరీష్ రావు. స్టూడెంట్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తందుకు, జర్నలిస్టుల సంక్షేమ నిధికి, ఉద్యోగుల జీతాలకు, రైతులకు సాయం చేస్తందుకు ఖజానాల పైసలే లేవని పరిశాన్లున్నామని చెప్తున్న సర్కారు 100 కోట్లతో గెస్ట్ హౌస్లు కట్టుకునే తందుకు మాత్రం నిధులు ఏడుకెళ్ళి వస్తున్నాయి. మరి మీదికెళ్ళి పనుల మీద పనులు వేసుకుంటే పేదల నడ్డిరుస్తుంది సర్కారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గియాలని ఊకూకే డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇలా పవర్లకు రాగానే పనులు ఎందుకు పెంచిండు? సెంట్రల్ సర్కార్ రేట్లు పెంచిందని ధర్నాలు చేసే బదులు కడమ రాష్ట్రాలు తగ్గించినట్టు ఈడ కూడా స్టేట్ ట్యాక్స్ తక్కువ చేయొచ్చు కదా మరి అనుకొచ్చిండు. ఇగో ఇట్లా కాంగ్రెస్ సర్కారును రేవంత్ రెడ్డి పాలన తీరును పాయింట్ టు పాయింట్ అరుచుకున్నాడు హరీష్ రావు. మరి ఈ కామెంట్ మీద కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యి కౌంటర్లు వేస్తారేమో చూడాలిగా.